हरे कृष्ण। कृष्ण नागराज माता जी, हरे कृष्ण। हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण। जय राधा माधवा जय कुंज बिहारी राधा माधव कुंज बिहारी। जय राधा माधव जय कुंज बिहारी जनवल्लभा जय गिरिवरधारी जय गोपी जनवल्लभा जय गिरिवरधारी जनवल्लभा जय गिरिवरधारी जय गोपी जनवल्लभा जय जय गिरिवरधारी। गिरिवरधारी यशोदनन्दन व्रज जनरञ्जन यशोदनन्दन व्रज जनरञ्जन यमुना तीरावनचारी यमुना तीरावनचारी जय जय राधा माधव जय कुंज बिहारी गोपी जनवल्लभा जय गिरिवरधारी जय गोपी जनवल्लभा जनवल्लभा जय जय गिरिवरधारी। गिरिवरधारी यशोदनन्दन व्रज जनरञ्जन यमुना तीरावनचारी जय कुंज बिहारी जय राधा माधवा जय जय कुंज बिहारी हरे हरे राम राम हरे 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 कृष्णा हरे हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम
Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama Rama, Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Jai Prabhupada, 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 Jaya Prabhupada. Jaya Prabhupada, 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 Jaya Prabhupada. नहीं नहीं दे रहा जय गुरुदेवा 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 जय गुरुदेवा जय गुरुदेवा 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 जय गुरुदेवा. निताय गौर हरि बोल हरि बोल हरि बोल निताय गौर हरि बोल Nitai Gaura Hari Bol, हरि बोल हरि बोल हरि बोल. निताय गौर हरि बोल हरि बोल हरि बोल निताय गौर हरि बोल Nitai Gaura नित्य गौर हरि बोल हरि बोल हरि बोल नित्य गौर हरि बोल. नाम संकीर्तन यज्ञ की जय Hari Nam Sankirtan की जय. श्रील प्रभुपाद की जय श्रील गुरुदेव की जय श्रील प्रभुपाद की जय. ओम नमो चक्षुर्मितं येन तस्मै श्री गुरवे नमः. ॐ अज्ञानतिमिरान्धश्च ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः. श्री चैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वापदाङ्कितम्. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति. श्री अद्वैता गदाधर शिवासदि गौरभक्तवृन्द. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्तवृंदा. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. मुखं करोति वाचालं पंगुं लंघायते गिरिं. సో మనం లాస్ట్ వీక్ 33rd వర్స్ వరకు చదువుకున్నాం. సో రీక్యాప్ చేసుకుందామా? హేమ చెప్పు. యాక్చువల్గా అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్ముని అడుగుతాడు అంటే నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను ప్రభు 18th అంటే త్యాగము ఈ సన్యాసము గురించి పూర్తిగా తెలుపమని అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మని అడుగుతారు. అయితే అసలు ఇది త్యాగము మరి సన్యాసం యొక్క ఉద్దేశం ఏంటిది అసలు అని కృష్ణుడిని అడిగితే అప్పుడు కృష్ణుడు చెప్తాడు అంటే కాకుండా మామూలుగా మనకు వచ్చే కోరికలను అవన్నిటిని కొంచెం మనం వదిలేస్తే అదే సన్యాసం అని చెప్తారు. తర్వాత అంటే ఇంకా మన కోరికలు ఎట్లా అంటే ఎప్పుడు దానం లాగా వస్తుంటాయి కాబట్టి వాటిని సంహరించమని అప్పుడు భగవంతుడిని అడిగితే అది చెప్తాడు ఆయన. తర్వాత మనకి ఈ రజోగుణము ఈ తామస గుణాలతోని మనకు ఏమి అంటే ఇప్పుడు ధర్మము అధర్మము మనకి ధర్మము అధర్మం ఏది తెలియకుండా మన మనము ఇష్టం వచ్చినట్టు చేయడము రజోగుణ ప్రవర్తన ఉంటది. ఇంకా ఏమి తెలియకుండా అట్లా ఉండడము ఈ
తమో గుణంలోకి వస్తుంది. తర్వాత ఇంకా దీక్ష మనము బాగున్నారా రవి? బాగున్నాం బా. హరే కృష్ణ. హరే కృష్ణ. సో క్లాసెస్ ఎండకి వచ్చినట్టుంది కదా? ఎండింగ్ వచ్చింది. ఇది లాస్ట్ మంత్. లాస్ట్ క్లాస్. ఓకే ఓకే. అయితే మనము ఈ యజ్ఞం గురించి, తపస్సు గురించి, దానం గురించి ఇవి మనం ఎప్పుడు వదిలిపెట్టొద్దు. యజ్ఞం అని అంటే లైక్ ఇప్పుడు మనకు వివాహము జరిపించేది కూడా యజ్ఞమే. ఒక క్రమంలో ఉండడానికి, ఒక మనిషి విచ్చలవిడితనం లేకుండా ఒక క్రమ పద్ధతిలో జీవన సరళి ఉండడానికి ఒక వివాహం అనే వ్యవస్థ ఏర్పాటు చేసిండ్రు. అందులో అది కూడా ఒక యజ్ఞం లాంటిది. అది అట్లాంటివి మళ్ళీ దానాలు మనము అపాత్ర దానం కాకుండా ఏది ఎక్కడ మనకు యూజ్ అవుతుంది, ఏది బెస్ట్ అక్కడ మనం దానం చేయడము మంచిది. మంచి అంటే ఎక్కడ ఏదో చేసామని గొప్పలకు కాకుండా ఎక్కడ అది సమాజానికి ఇక్కడ భక్తి భావనలో ఉపయోగపడుతుందో అక్కడ దానాలు చేయడము ఒకటి. తర్వాత మామూలుగా సత్వగుణంలో ఉండే అతనికి ఏంటంటే దుఃఖం గురించి కానీ ఏం టెన్షన్ ఉండదు, శుభకార్యాల గురించి ఆసక్తి ఉండదు. వాళ్ళు సత్వగుణంలో ఉంటారు. వాళ్ళకి అలాంటి వాళ్ళు ఏ కర్మలు చేసినా కూడా న్యూట్రల్ గానే చేస్తారు. దీన్ని దాన్ని ఈక్వల్ గానే తీసుకుంటారు. డ్యూటీ అనుకొని చేస్తారు. డ్యూటీ అనుకొని వాళ్ళ డ్యూటీ అని వాళ్ళ ధర్మం అని చేస్తారు. ఇప్పుడు ఏది అన్ని నేను సంసారం గురించి చేయాలి, నేను నా పిల్లలకి నాకు ఇంత ఆస్తి సంపాదించాలి, ఇంత చేయాలి అని అట్లా రజోగుణంలో అన్ని చేయడం కూడా రాంగే. అట్లానే ఇంకా వద్దులే నేను ఇది కూడా చెయ్యను, వంట చేస్తే కూడా కష్టము, వంట చేయడం కూడా వద్దు, ఇంకా నేను ఏం పనులను అంటే ఏమైనా రెస్పాన్సిబిలిటీస్ ని తప్పి ఇట్లా ఉండదు. భగవంతుని పైన మనం భారం వేసి మనం చేసే పనులన్నీ భగవంతునికి అర్పితం చేసి ఫలితం ఆశించకుండా చేయడం వల్ల మనది అది కరెక్ట్ ఉంటది. ఇంకోటి దేహానికే దేవుడు ఉన్నాడు అనుకోవడము అది రాంగ్. దేహం లోపల ఆత్మ ఉంటుంది. దేహానికి ఈ దేహం పోతే ఇంకొక దేహం వస్తుంది, ఎప్పుడు ఉంటుంది. కానీ పరమాత్మ అన్నది ప్రతిదీ మనం ఏ దేహంలో ఉన్నా కూడా పరమాత్మ మనకు ఒక్కడే ఉంటారు. మన ఆత్మకు మనం వేరే దేహంలోకి వెళ్ళినా ఆయన మాత్రం ఒక్కరే ఉంటారని అనుకోవాలి. మన ఇదే దేహమే రాజు, ఇక్కడే ఒక దేవుడు ఉంటాడా అని అట్లా అనుకోవాలి. రజోగుణంలో ఉన్న వాళ్ళు అనుకుంటారు బాడీ అండ్ సోల్ ఒకటే అనుకుంటారు. ఇంకొకటి వేదాలు అనేటివి ఏంటంటే మనకు భగవంతుని యొక్క చట్టాలు, అంటే అది కంపల్సరీ ఆ రూల్ మనం ఫాలో అవ్వాల్సిందే. దానివల్ల మనకు కరెక్ట్ లైఫ్ స్టైల్ ఉంటుంది అని. అవి ఇప్పుడు ఇక్కడ దుబాయ్ లాంటి దేశంలో కరెక్ట్ ట్రాఫిక్ రూల్స్ కానీ అన్ని కరెక్ట్ గా ఉంటాయి. ఎందుకంటే ఫైన్లు వేస్తారు అక్కడ. ఆ భయానికి ఏదైనా కరెక్ట్ గా క్రైమ్ రేట్ కానీ ఇవన్నీ చాలా తక్కువ ఇక్కడ. ట్రాఫిక్ రూల్స్ అవన్నీ కూడా ఖచ్చితంగా అక్కడ 500 dirhams వేస్తారని ఇంకా లైన్ లోనే వెళ్తారు. కొంచెం అవి మనం తక్కువ పాటిస్తాం కదా అక్కడ. అంటే అరే ఒక చట్టం లాంటిది పెడితే మనం కరెక్ట్ రూట్ లో వెళ్తాము, మన మైండ్ క్రమం మీన్స్ ఒక పద్ధతిలో వెళ్తుంది అని. అది భగవంతుని చట్టాలు, ఈ వేదాలను అనుసరించి మనం నడిస్తే మన నడవడిక కూడా క్రమమైన సక్రమమైన దారిలో నడుస్తుంది అని. మంచి ఎగ్జాంపుల్ చెప్పిన కరెక్ట్. హరి బోల్ హేమా. ఇంకెవరు షేర్ చేస్తారు? శిల్ప మాతాజీ వాంట్ షేర్? लास्ट क्लास में वही वो पिछले अध्याय का ही वो सात्विक गुण, तामस गुण, रजोगुण के बारे में एक्सटेंड किया है. वही सात्विक जीवी जो देवते हो, मनुष्य हो, पक्षी प्राणी हो, जल जीवी हो, बगीचा हो, सब जीवी में एक चेतात्मा को देखता है, सात्विक ज्ञान लेता है. वो लोगों को पिछले जन्म का कर्म के अनुसार वो लोगों को अलग अलग शरीर हुआ तो भी सबका जीव में एक जीवात्मा ही रहता है. शरीर नाश हुआ तो भी जीव चैतन्य अविनाशी है.
एक शरीर ही जीव एंड शरीर नाश हुआ तो भी उसका कॉन्शियसनेस भी नाश होता है। ऐसा इमेजिनेशन को रजगुण का ज्ञान कहते हैं। एक ज्ञान के अनुसार कॉन्शियसनेस जो लिमिटेड पीरियड का प्रत्येक सोल नहीं है। किसी ज्ञान से सत्य का ज्ञान नहीं रह के एक टाइप का कर्म ही सर्वस्व करके समझता है। किसी ज्ञान अल्प है वो तामस गुण में करके बोलते हैं। इस गुण में मनुष्य धर्म ग्रंथ का आदेश के अनुसार काम करने का थॉट्स नहीं है, उसका पैसा ही भगवान। ज्ञान मीन्स शरीर का डिमांड्स को सेटिस्फाई करना। इस तरह ज्ञान को और परम सत्य को संबंध ही नहीं। शरीर को सेटिस्फाई करने का एक ही विषय को रिलेटेड ज्ञान जो तामस ज्ञान कहता है। नियत रूप से और बिना मोह से, बिना द्वेष से और बिना कर्म फल अपेक्षा से किया कर्म को सात्विक कर्म कहते हैं। जो अपना कर्म को तृप्ति जो चाहता मनुष्य मिथ्या अहंकारी से किया कर्म को राजस कर्म कहते हैं। धर्म ग्रंथ अलक्ष्य करके आगे के बंधन दूसरों को होते वो हिंसा करना, परेशानी बिना लक्ष्य देख के किया कर्म को तामस कर्म कहते हैं। हरे कृष्ण। तो सब जो भी काम है वो भी रजो तमो एंड सत्व रजो तमो गुण में सब रहता है। నైస్ మాతాజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఇంకా షేర్ చేస్తారా నాగరాజ్ మాతాజీ? ఒకటి రెండు హరే. కార్యఫలాలను తెచ్చేందుకు దేహంలో ఉన్న ఆత్మ పనిచేస్తుంది. కర్త అని తెలియజేయబడుతుంది. ఆత్మ ద్రష్టకర్త అని శృతిలో చెప్పబడినట్లు ప్రతి కార్యానికి ప్రత్యేకమైన యత్నం ఉంటుంది. సమస్త కార్యాలు హృదయంలో మిత్రునిలాగా ఆసీనుడై ఉన్నట్టు పరమాత్మని సంకల్పం పైన ఆధారపడి ఉంటుంది. భగవంతుడే పరమ కారణము. హృదయంలో ఆసీనుడై ఉన్న పరమాత్మని నిర్దేశంతో కృష్ణ భక్తి భావంలో పనిచేసేవారు సహజంగా ఏ కర్మ చేతను బద్దులు కారు, తుటతుదకు తమ కార్యాలకు బాధ్యులు కారు. సమస్తము సంకల్పం పైననే, అంటే పరమాత్ముడు దేవదేవుని పైనే ఆధారపడి ఉంటుంది. హరే హరే కృష్ణ. అంటే మనం అన్ని భగవంతుడి కోసం చేస్తే అది సత్వగుణం కిందకు వస్తుంది కార్యక్రమం. చెప్తా ప్రభుజీ. మనం ఏ బుద్ధి ద్వారా ఏ పని చేయాలో, ఏ పని చేయకూడదో, ఏది మోక్షాన్ని కలిగిస్తుందో, ఏది మోక్షం కలిగించదో అవన్నీ తెలుసుకున్నటువంటి గుణాన్ని సత్వగుణం అని అంటారని. తర్వాత ధర్మానికి అధర్మానికి భేదం గుర్తించకుండా ప్రవర్తించేటువంటి దానిని రజోగుణం అంటారు. తర్వాత ధర్మాన్ని అధర్మంగాను అధర్మాన్ని ధర్మంగాను భావించేటువంటి దాన్ని తమో గుణం అంటారని తెలుసుకో. హంసవేణి మాతాజీ మీరు వచ్చారా లాస్ట్ వీక్? మ్యూట్ లో ఉన్నారు మీరు. హరే కృష్ణ ప్రభు, లాస్ట్ వీక్ రాలేదు, తెలియదు నాకు ఎక్కడ. యాక్చువల్ గా మండే అన్నారు కదా ప్రభుజీ, అది కొంచెం కన్ఫ్యూజ్ అయింది ఆ రోజు. యాక్చువల్లీ అట్లే అనుకున్నాను. సాటర్డే రోజు కొత్త బ్యాచ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ ఎవరు రాలేదు. కొత్త వాళ్ళు ఎవరు రాకపోతే ఇంకా ఇదే కంటిన్యూ చేశాను అన్నమాట. ఆ రోజు అనుకోకుండా మేము కూడా దుబాయ్ టెంపుల్, కృష్ణ టెంపుల్ కి వెళ్ళాము. మిస్ అయిపోయాను నేను. 2 weeks నుంచి మిస్ అయ్యాను. నాది కూడా అంతే. సర్వదా తప్పు మార్గంలో పోయేదాన్ని తమో గుణం అంటారు. తప్పు మార్గంలో పేజీ ఎంత హేమ? 30, ఇప్పుడు 34. సరేనా, ఇప్పుడు రీక్యాప్ అయిపోయింది కదా, 34 నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే. పరమాత్మను తెలుసుకోవడానికి యోగా, ఇంద్రియ కలాపాలు, స్థిరమైన లగ్నంతో కృష్ణ భక్తి బాగుంది. తదితరులు ఏమన్నారు? ఓ సన్ ఆఫ్ కృత, దట్ డిటర్మినేషన్ విచ్ ఈస్ అన్బ్రేకబుల్, విచ్ ఈస్ sustainable with steadfast by yoga practice, and which controls the mind, life and senses, the determination, the mode of business. సో మనకి ఏది దృఢత్వం అంటే డిటర్మినేషన్, ఏది ఆ డిటర్మినేషన్ మనము సరిగ్గా ఉండి మైండ్ ఇంకానేమో సెన్సెస్ ఇవన్నీ కంట్రోల్ చేస్తే అది సత్వగుణంలో ఉంటారని లాస్ట్ వర్స్ చదువుకున్నాం. 34 నుంచి చదువుతాం.
అవ్యభిచారం కదా గురు ప్రభుజీ అవ్యభిచారిణి. నా అంటారు. ఇంటర్నెట్ డిస్కనెక్ట్ అంటే స్లో అని వస్తుంది. మీకు బాగానే వినబడుతుందా నేను మాట్లాడేది? అదే మధ్య మధ్యలో అదే బ్రేక్ అవుతుందన్న. అది ఇంటర్నెట్ సమ్ ప్రాబ్లం ఉంటుందని, బట్ ఓకే ఓకే బట్టండి. ఓకే ఓకే 34th వర్స్ చదుదాం. యయాతు ధర్మ కామార్థాన్ యయాతో ధర్మ కామార్థాన్ కామార్థం ధృత్యా ధారయతే అర్జున ధృత్యా ధారయతే అర్జున ప్రసంగేన ఫలాకాంక్షి ఫలాకాంక్షి ధృతి సా పార్థ రాజసి యయాతు ధర్మ కామార్థాన్ ధృత్యా ధారయతే అర్జున ప్రసంగేన ఫలాకాంక్షి ధృతి సా పార్థ రాజసి యయాతు ధర్మ కర్మార్థాన్ కామార్థాన్ ధృత్యా ధారయతే అర్జున ప్రసంగేన ఫలాకాంక్షి ధృతి సా పార్థ రాజసి. Translation and purport by His Divine Grace C. Bhaktivedanta Swami Prabhupada ki jai. Translation: but that determination by which one holds fast to fruitive results in religion, economic development, and sense gratification is of the nature of passion, O Arjuna. Purport: any person who is always desirous of fruitive results in religion or economic activities, whose only desire is sense gratification, and whose mind, life, and senses are thus engaged in the mode of passion. అంటే ఇంకా కొంతమంది లైక్ చాలా దృఢత్వం అంటే చాలా కష్టపడి పనిచేస్తారు. ఏంది దేనికోసము ఆ రిజల్ట్ ఏం పని చేస్తామో దాని రిజల్ట్ని ఎంజాయ్ చేద్దామని. ఇంకా ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం అంటే మన దాన్ని ఐశ్వర్యం దాన్ని వచ్చిన ఫలాల్ని మనము ఇంకా సంపాదించామని చేసేవాళ్ళు. ఇంకా దాన్ని సెన్స్ గ్రాటిఫికేషన్ కోసము యూజ్ చేసేవాళ్ళు. ఇంద్రియ తృప్తి కోసము పనిచేసే వాళ్ళు రజోగుణంలో ఉన్నారని కృష్ణుడు చెప్తున్నాడు. అంటే ఆ డిటర్మినేషన్ చాలా రెయిన్ బగలు కష్టపడుతుంటారు అనమాట. ఎందుకంటే సెన్సెస్ ఎంజాయ్ చేద్దామని. అది రజోగుణం. ఓకే నెక్స్ట్ వర్స్. అంశం చదువుతారా? యయా స్వప్నం భయం శోకం యయా స్వప్నం భయం శోకం విషాదం మదం ఏవ చ విషాదం మదమేవ చ నా విముంచతి దుర్మేధ నా విముచ్యతే దుర్మేధ ధృతి సా పార్థ తామసి మయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ న విముగ్నతి దుర్మేధ ధృతి సా పార్థ తామసి. ఓ పార్థ, స్వప్నము, భయము, శోకము, విషాదము, మదము అనే వాటిని దాటలేనట్టి మద బుద్ధితో కూడిన నిత్యమైన తామసికమైనది. భాష్యం: సత్వగుణములో ఉన్న వ్యక్తి కలల కనడం ఊహించకూడదు. ఇక్కడ స్వప్నం అంటే అతి నిద్ర అని అర్థము. స్వప్నము సత్వగుణములో రజోగుణములో
ప్రభు వినబడలేదు వినబడుతుందా? వినబడుతుంది వినపడుతుంది. వినబడుతుంది. ఓకే ఓకే చదవండి మాత. కానీ అతి నిద్రను విడిచిపెట్టలేని వారు భౌతిక వస్తువులను భోగిస్తున్నామనే గర్వమును వదులుకోలేని వారు భౌతిక జగత్తుపై ఆధిపత్యము చలాయించాలని సర్వదా కలలు కనేవారు ప్రాణమనే ఇంద్రియాలను ఈ విధముగా నెలకొల్పేవారు తామసిక నిశ్చయము కలిగిన వారుగా పరిగణించబడతారు. హరే కృష్ణ. కృష్ణ. అది ఈ మనసులో ఈ శ్లోకంలో తమో గుణంలో ఎలా ఉంటారో వాళ్ళ డిటర్మినేషన్ ఎలా ఉంటుందో చెప్తాను. అండ్ దట్ డిటర్మినేషన్ విచ్ కెనాట్ గో బియాండ్ డ్రీమింగ్. సో వాళ్ళు ఏది అన్ని ఊహించుకుంటారు అనమాట, కలలు అంటుంటారు, పగటి కలలు కంటారు అన్నమాట, అట్లా అనమాట. దే ఆల్వేస్ డ్రీమ్, ఏది పెద్ద పెద్ద కలలు అంటుంటారు, కానీ అది దానికోసం ఏం కష్టపడరు అనమాట. అండ్ ఫియర్ఫుల్నెస్, దానికి ఇంకా భయము, ఇంకా లామెంటేషన్, శోకము, మొరోస్నెస్ అండ్ ఇల్యూజన్. సచ్ ఇంటెలిజెంట్ డిటర్మినేషన్ ఓ సన్ ఆఫ్ పార్టీ ఇన్ ద మోడ్ ఆఫ్ డార్క్నెస్. అదే కొంతమంది మనం చూస్తుంటాం, అదే వాళ్ళు ఊరికే పగటి కలలు కానీ ఇది చేస్తా అది చేస్తా అంటారు, కానీ దానికోసం ఏమని పనులు చేయరు అనమాట. సో అలాంటి వాళ్ళ గుణము ఇది తమో గుణంలో ఉన్నట్టు అనమాట. నెక్స్ట్ నాగరాజ్ మాత చదవండి. హరే కృష్ణ. సుఖం త్వా ఇదానీం త్రివిధం. సుఖం త్రివిధం శృణు మే భరతర్షభ. శృణు మే భరతర్షభ. అభ్యాసాద్ రమతే యత్ర. అభ్యాసాద్ రమతే యత్ర. దుఃఖాంతం చ నిగచ్చతి. దుఃఖాంతం చ నిగచ్చతి. సుఖం త్రివిధం శృణు మే భరతర్షభ. అభ్యాసాద్ రమతే యత్ర దుఃఖాంతం చ నిగచ్చతి. ఓ భరతవంశీయులలో శ్రేష్ఠుడా, ఇక 3 రకాల సుఖాలను గురించి నా నుండి ఇప్పుడు విను. వాటి ద్వారా బద్ధజీవుడు భోగిస్తాడు. ఒక్కొక్కప్పుడు సమస్త దుఃఖముల అంతమును చేసుకుంటాడు. భాష్యం. బద్ధజీవుడు భౌతిక సుఖాన్ని పదే పదే భోగించడానికి యత్నిస్తాడు. ఆ విధంగా నమిలిన పిప్పిని నములుతుంటాడు. కానీ ఒక్కొక్కప్పుడు అట్టి భోగానుభవ సమయంలో అతడు మహాత్ముని సాన్నిధ్యముచే భవబంధుడవుతాడు. ఇంకొక చెప్పాలంటే బద్ధజీవుడు సర్వదా ఏదో ఒక రకమైన ఇంద్రియ భోగంలో నెలకొని ఉంటాడు. కానీ సత్సాంగత్యంలో అతడు కేవలం ఒకే విషయాన్ని తాను తిరిగి చేస్తున్నానని అర్థం చేసుకున్నప్పుడు నిజమైన కృష్ణ భక్తి భావనను జాగృతం చేసుకుంటాడు. అతడు ఒక్కొక్కప్పుడు అట్టి పదే పదే అనుభవించే నామమాత్ర సుఖము నుండి బయటపడతాడు. హరే కృష్ణ. Oh, best of Bharatas, now please hear from me about the 3 kinds of happiness by which the conditioned soul enjoys and by which he sometimes come to the end of all distress. సో ఇక్కడ మనం సంతోషం గురించి కూడా, సంతోషం కూడా 3 రకాలు ఉంటాయని చెప్తున్నాడు కృష్ణుడు. సో దానివల్ల ఆ జీవుడు ఎంజాయ్ చేస్తాడు, ఇంకా దుఃఖిస్తాడు. సో అలాంటివి ఏమున్నాయి అని నెక్స్ట్ శ్లోకాస్లో చెప్తున్నాడు కృష్ణుడు. ఓకే, శిల్పమాతాజీ కింద. యత్తద్ అగ్రే విషం ఇవ. యత్తద్ అగ్రే విషం ఇవ. పరిణామే అమృతోపనం. పరిణామే మృతోపం. తత్ సుఖం సాత్వికం ప్రోక్తం. తత్ సుఖం సాత్వికం ప్రోక్తం. ఆత్మబుద్ధి ప్రసాదజం. ఆత్మబుద్ధి ప్రసాదజం. యత్తద్ అగ్రే విషం ఇవ పరిణమే మృతోపం. తత్ సుఖం సాత్వికం ప్రోక్తం. ఆత్మబుద్ధి ప్రసాదజమా. ప్రసాదజం. Prasadajam. Translation: that which in the beginning may be just like poison, but at the end is just like nectar, and which awakens
1 to self-realization is said to be happiness in the mode of goodness. Purport: in the pursuit of self-realization, one has to follow many rules and regulations to control the mind and the senses, and to concentrate the mind on the self. All these procedures are very difficult, bitter like poison. But if one is successful in following the regulations and comes to the transcendental position, he begins to drink real nectar and he enjoys life. Hare Krishna. And that which is in the beginning may be just like poison, but at the end is just like nectar, and which awakens one to the self-realization is the happiness, mode of goodness. అయితే హ్యాపీనెస్ అంటే సంతోషము కూడా సుఖ సత్వగుణంలో ఉండాలంటే ఏంటంటే ఫస్ట్ మనకి అది పాయిజన్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనము కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతాం. లైక్ ఈవెన్ మనం భక్తి ప్రాక్టీస్ చేస్తుంటే అది మనకి స్టార్టింగ్ లో ఏమనిపిస్తుంది, లైక్ ఇప్పుడు మాల చేయాలన్నా, లేదంటే నాన్ వెజిటేరియన్ మానేయాలన్నా, లేదంటే పొద్దున్న లేవాలన్నా, ఇలాంటివన్నీ ఇంకా మన ప్రసాదమే తినాలన్నా, ఇలాంటివన్నీ మనకి ఫస్ట్ పాయిజన్ అనిపిస్తాయి, చాలా కష్టం అనిపిస్తుంది స్టార్టింగ్ లో. బట్ అది రాను రానది మనకి అదే అమృతం లాగా అనిపిస్తుంది. అంటే రూల్స్ ఫాలో అవుతున్నా కదా, ఎందుకంటే ఆ గుణము సత్వగుణంలో ఉందన్నమాట హ్యాపీనెస్, సంతోషం. अर्थमैतना समझे ना? सो या पहले जो भी पहले हमको मुश्किल लगता है, पर बाद में वही हमको अच्छा लगता है, वो सत्वगुण में है. नेक्स्ट रजोगुण का देखेंगे. ओके, हिमाचल का विषयेन्द्रिय संयोगात् विषयेन्द्रिया संयोगा यत्तद् अग्रे अमृतोपमम् यत्तदग्रे अमृतोपमम् परिणामे विषमिव तत्सुखं राजसं स्मृतम् विजयेन्द्रियं संयोगा अत्यदग्रे अमृतोपमम् परिणामे विषमिव तत्सुखं राजसं स्मृतम्. ఏ సుఖమైతే ఇంద్రియ విషయాలతో ఇంద్రియాల సంపర్కం నుండి కలుగుతుందో, ఏది మొదట్లో అమృతంలాగాను చివరకు విషంలాగా కనిపిస్తుందో అది రాజసికమైనదిగా చెప్పబడుతుంది. భాష్యము: యువతి యువకులు కలుసుకున్నప్పుడు ఆమెను చూడాలని, ఆమెను తాకాలని, మైదున సుఖం అనుభవించాలని ఇంద్రియాలు యువకుని పురిగొల్పుతాయి. ప్రారంభంలో ఇది ఇంద్రియాలకు అతి సుఖంగానే ఉంటుంది, కానీ చివరకు లేదా కొంతకాలానికి అది విషంలాగా అవుతుంది. వారు విడిపోతారు లేదా విడాకులు తీసుకుంటారు. దుఃఖం కలుగుతుంది, శోకాలు కలుగుతాయి. అటువంటి సుఖము సర్వదా రాజసికమైనది. ఇంద్రియ విషయాల సంయోగం ద్వారా కలిగే సుఖము సర్వదా దుఃఖ కారణమే అవుతుంది. కనుక దాన్ని అన్ని విధాలుగా విడిచిపెట్టాలి. హరే కృష్ణ. ఇక్కడ చాలా మంచి ఎగ్జాంపుల్ చెప్పాను. సో దట్ హ్యాపీనెస్ which is derived from contact of senses with their objects and there appears like nectar at the first but poison at the end is said to be the nature of poison. So जो हमको खुशी पहले लाइक नेक्टर जैसा लगता है, अमृत जैसा लगता है, एंड बाद में वो पॉइजन जैसा लगता है. So that happiness is like राजसिकम. Like example ఇక్కడ చెప్తున్నాను, లైక్ ఇప్పుడు ఫస్ట్ లైక్ బాయ్ అండ్ గర్ల్ ఉన్నారు, ఫస్ట్ వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది కలుసుకోవాలి, మాట్లాడాలి అని. ఈవెన్ మన పెళ్ళైన తర్వాత చూస్తే ఫస్ట్ లో అన్ని మంచిగా అనిపిస్తాయి, తర్వాత మనకి అది పాయిజన్ లాగా అవుతుంది అనమాట. ఎందుకంటే లైక్ పిల్లల్ని కనాలన్నా, ఎందుకంటే చాలా పెయిన్ కదా పిల్లల్ని పెంచాలన్నా అని. సో ఆ సంతోషము అది రజోగుణంలో ఉన్నది సంతోషం. అదే ఫస్ట్ మనకి చాలా ప్లీజింగ్ గా ఉంటది, తర్వాత మనకి కష్టం అనుభవిస్తాం. అలాంటి సుఖము అది రజోగుణంలో సుఖం. ఇంకా తమో గుణంలో సుఖం చెప్తాను. సంధ్యా మాత చదవండి. చదువు. యదగ్రే చానుబంధే చ సుఖం మోహనం ఆత్మానా
సుఖం మోహన ఆత్మ నిద్రాలస్య ప్రమాదోత్తం నిద్ర ఆలస్య ప్రమాదోత్తం తత్తామసం ఉదాహృతం తామసం ఉదాహృతం అగ్రే చ అనుబంధే చ సుఖం మోహనం ఆత్మనః నిద్ర ఆలస్య ప్రమాద ఉత్తం తత్ తామసం ఉదాహృతం. ఇక ఏ సుఖమైతే ఆత్మానుభూతి పట్ల గ్రుడ్డిదై ఉంటుందో, ఏదైతే మొదటి నుండి చివరి వరకు మోహంతో కూడి ఉంటుందో, ఏదైతే నిద్ర సోమరితనము మోహం నుండి ఉత్పన్నమవుతుందో అది తమో గుణమైనదిగా చెప్పబడుతుంది. భాష్యము: సోమరితనంలో నిద్రలో సుఖం పొందేవాడు నిశ్చయంగా తమో గుణంలో అంటే అజ్ఞానంలో ఉన్నవాడే అవుతాడు. ఏ విధంగా పనిచేయాలో ఏ విధంగా పని చేయకూడదో తెలియని వాడు కూడా తమో గుణంలో ఉన్నవాడే. తమో గుణంలో ఉన్న వ్యక్తి అంతా మోహంగానే ఉంటుంది. అప్పుడు ఆదిలో గాని అంతంలో గాని సుఖమే ఉండదు. రజోగుణంలో ఉన్న వ్యక్తికి మొదట్లో ఏదో కొంత క్షణభంగురమైన సుఖమును, చివరలో దుఃఖం ఉంటుంది. కానీ తమో గుణంలో ఉన్నవాడికి ఆది అంతము రెండిట్లోనూ కేవలం దుఃఖమే ఉంటుంది. హరే Krishna. And that happiness which is blind to self-realization, which is delusion from beginning to end, and which arises from sleep, laziness, and delusion, is said to be the mode of, said to be nature of ignorance. ఇంకా ఏ సుఖం అయితే మొదట్లో స్టార్టింగ్ లో కష్టమే ఉంటది, దుఃఖం ఉంటది, మళ్ళీ ఎండింగ్ లో కూడా దుఃఖమే ఉంటది. ఇంకా ఏది మనం నిద్ర లేజినెస్ అది చేస్తుందో ఆ సంతోషము తమో గుణం అది. ఇప్పుడు కొంతమంది మనం చూస్తుంటాం, లైక్ ఆల్కహాలిక్స్ కానీ డ్రగ్ అడిక్ట్స్ కానీ, వాళ్ళు చేసే కార్యాలేని పనులు ఫస్ట్ కష్టమే ఉంటది, తర్వాత కూడా కష్టమే ఉంటుంది. హెల్త్ పాడవుతుంది, ఇంకనేమో డబ్బులు వేస్ట్ అవుతాయి, ఫ్యామిలీ రిలేషన్స్ పాడవుతాయి. సో అది లైఫ్ లాంగ్ వాళ్ళు సఫర్ అవుతుంటారు అన్నమాట. అట్లీస్ట్ రజోగుణంలో ఉన్న వాళ్ళు కొంచెం సేపు అయినా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఫలము. కానీ తమోలో ఉన్న వాళ్ళు ఎప్పటికీ వాళ్ళది కష్టాలే ఉంటాయి. వాళ్ళు తమోగుణంలో ఉన్న నేచర్ అన్నమాట వాళ్ళ సుఖం. ఓకేనా? హంసరి మాత చదవండి. నాతద్ అస్తి పృథివ్యాం వా ఉండు ప్రభుజీ. యద్ర నాతద్ 40 నాతస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః వా దివి దేవేషు వా పునః తత్వం ప్రకృతి జైర్ముక్తం త్వం ప్రకృతిం జైరుక్తం యద్ ఏభిః స్యాత్ త్రిభిర్గుణైః యదేభిః స్వాత్ త్రిభిర్గుణైః నతాదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః సత్వం ప్రకృతి జైరుక్తం యదేభి స్వాత్ త్రిభిర్గుణైః. ప్రకృతి నుండి ఉద్భవించినట్టి ఈ గుణాల నుండి విడిపడిన జీవుడు ఇక్కడ గాని ఉన్నత లోకంలోని దేవతల్లో గాని లేడు. భాష్యము: సమస్త విశ్వంపై ప్రకృతి త్రిగుణాల పూర్తిగా ప్రభావాన్ని భగవాసుడు ఇక్కడ సంగ్రహపరుస్తున్నాడు. హరే కృష్ణ. భగవానుడు. అయితే మనం ఇప్పుడు ఇక్కడ అన్ని శ్లోకాల్లో కృష్ణుడు ఏం చెప్తున్నాడు, అన్ని గుణాలు త్రిగుణాల్లో ఉంటాయి అన్నమాట. సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఇది దేర్ ఈస్ నో బీయింగ్ ఎగ్జిస్టింగ్ ఐదర్ హియర్ ఆర్ అమాంగ్ ద డెమిగాడ్స్ ఇన్ ద హైయర్ ప్లానెటరీ సిస్టమ్ విచ్ ఈస్ ఫ్రీడ్ ఫ్రమ్ దీస్ త్రీ మోడ్స్ born of material nature.
సో ఇక్కడ ఈ లోకంలో కానీ పరలోకం అంటే హయ్యర్ ప్లానెట్స్ లో కూడా అంటే డెమిగాడ్స్ వాళ్ళు కూడా ఈ త్రిగుణాల నుంచి తప్పించుకోలేరు అని కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. సో దాని నుంచి ఎట్లా తప్పించుకోవాలి అని నెక్స్ట్ శ్లోకాస్ నుంచి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు కృష్ణుడు. నాగరాజు మాత చదవండి. హరే కృష్ణ. బ్రాహ్మణ క్షత్రియ విషాం బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణాం చ పరంతప శూద్రాణాం చ పరంతప కర్మాణి విభక్తాని కర్మాణి స్వభావ ప్రభవైర్గుణైః స్వభావ ప్రభవైర్గుణైః బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణాం చ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణైః. ఓ పరం తప, ప్రకృతి గుణాల తమ స్వభావాల నుండి పుట్టిన గుణాలచే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు విభజింపబడతారు. హరే కృష్ణ. ఇంతేనా? అంతే అంతే, భాషం లేదు. సో ఇక్కడ ఏమన్నా అంటే ఈ త్రిగుణాలు ఏంటి? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య అండ్ శూద్ర ఆర్ distinguished by the qualities born of their own natures in accordance with the material modes, O chastiser of the enemies. సో ఈ త్రిగుణాలను బట్టి ఒక్కొక్కరి దాంట్లో మనుషుల్లో ఈ త్రిగుణాలు ఉంటాయి, సత్వగుణం, రజగుణం, తమోగుణం. సో దాన్ని బట్టి కొంతమందికి ఎక్కువ, కొంతమంది తక్కువ ఉంటాయి. సో దాన్ని బట్టి కృష్ణుడు చెప్తున్నాడు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ఈ 4 కేటగిరీస్ సొసైటీలో మనుషులు ఉంటారు. సో వాళ్ళ గురించి, వాళ్ళ నేచర్ ఏంటి అని మనకి నెక్స్ట్ శ్లోకాస్ లో చెప్తారు. శిల్పమాతజీ సమోధమస్తప శౌచం శౌచం శాంతిరార్జవం ఏవచ శాంతిర్ఆర్జవం ఏవచ జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మ కర్మ స్వభావజం బ్రహ్మ కర్మ స్వభావజం శమోదమస్తప శౌచం క్షాంతిర్ఆర్జవమేవ చ జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మ కర్మ స్వభావజం. Translation: peacefulness, self-control, austerity, purity, tolerance, honesty, knowledge, wisdom, and religiousness. These are the natural qualities by which the Brahmanas work. ఇక్కడ కృష్ణుడు ఎక్స్ప్లెనేషన్ బ్రాహ్మణాస్ అంటే వాళ్ళ క్వాలిటీస్ ఏముంటాయని మనం ఈ ప్రీవియస్ చాప్టర్స్ లో కూడా మనం చూసుకున్నాము డీటెయిల్ గా. ఇక్కడ మళ్ళీ కృష్ణుడు జస్ట్ సమరైజ్ చేస్తున్నాడు. ఇక్కడ ఏంటి? బ్రాహ్మణ్ క్వాలిటీస్ పీస్ఫుల్నెస్ అంటే శాంతంగా ఉండడం, సెల్ఫ్ కంట్రోల్ వాళ్ళు సెల్ఫ్ కంట్రోల్ ఉంటారు, ఆస్టెరిటీ వాళ్ళు తపస్సు చేస్తుంటారు, ఇంకా ప్యూరిటీ వాళ్ళు ప్యూర్ ఉంటారు, ఇంకా టాలరెన్స్ వాళ్ళు ఇంకా క్షమిస్తారు ఎవరైనా తప్పులు చేసినా, ఇంకా హానెస్టీ సత్యము, నాలెడ్జ్ జ్ఞానము, విజ్డము, విజ్ఞానము అండ్ రిలీజియస్నెస్ ధర్మం పాటిస్తారు. దీస్ ఆర్ ద నేషనల్ క్వాలిటీస్ బై విచ్ బ్రాహ్మణాస్ వర్క్. సో ఈ బ్రాహ్మణాస్ కి జనరల్ గా ఈ క్వాలిటీస్ ఉంటాయని చెప్తారు. ఆ గుణాలు ఉండే వాళ్ళకి, ఈ గుణాలు ఉండే వాళ్ళని బ్రాహ్మణులు అనుకోవచ్చు మనం. అని మనం కలియుగాన్ని చూసామంటే కానీ క్యాస్ట్ బ్రాహ్మణాస్ అంటే లైక్ బ్రాహ్మణ్ ఫ్యామిలీలో పుడితే మనం బ్రాహ్మణ్ అనుకుంటాం, కానీ కృష్ణుడు ఎప్పుడు అది అప్రూవ్ చేయలేదు. మనం ప్రీవియస్ చాప్టర్ చదువుకున్నాం కదా, అంటే చాతుర్వర్ణం మయా సృష్టం గుణ కర్మ విభాగసాని అంటే గుణము కర్మ బట్టి బ్రాహ్మణులు క్షత్రియుల్ని 4 వర్ణాలు 4 ఆశ్రమాలు విభజించబడ్డాయి. అది బర్త్ తోడు కాదు, వాళ్ళ గుణాలు బట్టి. సో ఈ గుణాలు ఉంటే మనం వాళ్ళని బ్రాహ్మణులు అనుకోవాలి, ఈ గుణాలు ఉంటే వాళ్ళు క్షత్రియులు అనుకోవాలి, ఈ గుణాలు ఉంటే వైశ్యులు అనుకోవాలి, ఈ గుణాలు అంటే శూద్రులు అనుకోవాలి. సో మనకు తెలుస్తుంది మనకు గుణాలు ఏ గుణాలు మనకు ప్రామినెంట్ ఉన్నాయి, మనకి ఏ క్వాలిటీస్ ఉన్నాయి, మనకి ఆటోమేటిక్గా మనకు తెలుస్తాయి ఈ గుణాలు ఉన్నాయా లేవా మనకని. సో దాన్ని బట్టి మనం చేయాలి. కానీ వాళ్ళు గొప్ప వీళ్ళు గొప్ప అని కాదు, ఆ నేచర్ లో ఉండి మనం పనిచేస్తే మనము భగవంతుని చేరుకుంటాం. అది మనకి రాని శ్లోకాల్లో చెప్తాడు. ఏ గుణం అన్నా పర్వాలేదు, కానీ కాకపోతే ఆ గుణం నుంచి మనం గ్రాడ్యువల్ గా ఎలివేషన్ చేయాలన్నమాట. ఓకే, అంటే వర్క్ పనిని బట్టే కదా కులాలు విభజించింది కదా ప్రభు. కులము గుణము,
గుణము కర్మ, గుణ కర్మ దాన్ని బట్టి. అంటే పూర్వకాలము పని చేసే పనిని బట్టి కులాలుగా విభజించింది కదా. అప్పుడు పూర్వకాలం ఎట్లా ఉండే అంటే జనరల్ గా ఇప్పుడు ఒక వృత్తిలో జన్మించిన వాళ్ళు అదే పని చేసేవాళ్ళు. ఇప్పుడు ఇప్పుడు మన ఇంట్లో మన క్యాస్ట్ తీసుకోండి, కంసాలి తీసుకోండి. ఇప్పుడు జనరల్ గా కంసాలి వాళ్ళు ఎందుకంటే వాళ్ళ ఫాదర్ కంసాలి వర్క్ చేస్తే వాళ్ళ కొడుకు కూడా నేచురల్ గా నేర్చుకుంటాడు ఆ కంసాలి వర్క్. ఇట్లా కార్పెంటర్ ఎవరైనా కార్పెంటర్ ఫాదర్ కార్పెంటర్ ఉంటే వాళ్ళు నేచురల్ గా కార్పెంటర్. ఎవరైనా పురోహితులు ఉన్నారనుకో టెంపుల్ ప్రీస్ట్ వాళ్ళు ఉంటే వాళ్ళ పిల్లలు నేచురల్ గా అదే నేర్చుకుంటారు. కానీ కలియుగంలో ఎట్లా అయిపోయిందంటే కలవు చూత సంభవం అయిపోయింది. అంటే కలియుగంలో మనం ఏ కులంలో పుడితే ఆ కులం పని చేస్తలేము. అందుకే కలియుగంలో బర్త్ తోటి మనము క్యాస్ట్ చెప్పలేము అనమాట. అది అందుకే పర్వర్టెడ్ అయిపోయింది. అంటే ఆధ్యాత్మికంలో మనము ఇట్లాంటి గుణాలు ఈ బ్రాహ్మణంలో క్షత్రియుల్లో ఇలాంటివి ఉంటాయి కాబట్టి మనం ఒక్కొక్కటి దాటాలన్నా ప్రభుజీ అని సత్వగుణంలో మనలో ఉన్న చేంజెస్ అదే అట్లా మారాలని కూడా అంటే ఇమ్మీడియట్ మారాలని కూడా లేదు మనకి. ఇది కృష్ణుడు మనకి ఏంటంటే అందరూ ఒకే గుణాల్లో ఉండలేరు. ఇప్పుడు సత్వగుణంలో ఉన్నాయి. ఇప్పుడు కొంతమందికి నేచురల్ గా క్షత్రియ గుణాలు ఉంటాయి. సో ఆ గుణాలు ఉన్నా అని మనము భగవంతుని చేరుకోవచ్చు. మన వైశ్య గుణాలు ఉంటాయి. ఆ గుణంతో కూడా మనము భగవంతుని చేరుకోవచ్చు. అందుకే కృష్ణుడు ఒక్కొక్క చెప్పాడు. ఫస్ట్ ఈ క్వాలిటీ చెప్పినాడు కృష్ణుడు. బ్రాహ్మణులో ఈ క్వాలిటీస్ ఉంటాయి. ఈ క్వాలిటీ ఉన్న వాళ్ళు ఆ పని చేస్తూ వాళ్ళు భగవంతుని చేరుకోవచ్చు. క్షత్రియులో ఈ క్వాలిటీస్ ఉన్నాయి. ఆ పని చేసుకుంటూ వాళ్ళు చేయొచ్చు. సో అందరూ సత్వగుణం రావాలని రూల్ లేదు. కానీ వాళ్ళు ఏ గుణంలో ఉన్నారు ఆ గుణంలో ఉన్న కార్యాలు చేయాలి కానీ ఇప్పుడు ఏ కులంలో పుట్టినా సత్వగుణం తోటి ఉంటే ముక్తిని పొందొచ్చు కదా ప్రభు. ఏ గుణంలో సత్వగుణంలో ఉండాలని అవసరం లేదు మాత. అదే ఇప్పుడు సత్వగుణంలో బ్రహ్మంలో ఉన్న వాళ్ళకి ఈ క్వాలిటీస్ ఉంటాయని భగవంతుడు చెప్తున్నాడు. అవి ఐడెంటిఫై చేసుకోవాలి మనం. అంటే మనకు ఏ క్వాలిటీస్ ఉన్నాయి, అయితే బ్రాహ్మణ గుణాలన్నాయా, క్షత్రియ గుణాలన్నాయా, వైశ్య గుణాలన్నాయా, ఇంకా శూద్ర గుణాలన్నాయా, అది ఏది మనకి భగవంతుడిని చేరుకునే మార్గం ఉంది మనకి. కానీ ఆ పని చేయాలి అని చెప్తున్నాడు కృష్ణుడు. ఓకే, మనకి మిగతా రాను శ్లోకాల్లో మనకి క్లియర్ కాదు. ఇప్పుడు ఎవరు చదవాలి? చదవాలి. ఓకే. శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం. శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం. యుద్ధే చాపి అపలాయనం. యుద్ధే చాపి అపలాయనం. దానం ఈశ్వర భావశ్చ. దానం ఈశ్వర భావశ్చ. క్షత్రం కర్మ స్వభావజం. క్షాత్రం కర్మ స్వభావజం. శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం. యుద్ధే చాప్యపలాయనం. దానమీశ్వర భావశ్చ. క్షాత్రం కర్మ స్వభావజం. శౌర్యము శక్తి, దృఢ నిశ్చయము, సమర్థత, యుద్ధములో ధైర్యము, దాన గుణము, నాయకత్వము అనేవి క్షత్రియులకు స్వభావజనికత కర్మలు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో క్షత్రియులు ఇంతకుముందు మన బ్రాహ్మణుల క్వాలిటీస్ ఎలా ఉంటాయి కదా, ఇప్పుడు క్షత్రియుల క్వాలిటీస్ ఎలా ఉంటాయి వాళ్ళకంటే హీరోయిజం. సో అంటే వాళ్ళు ఏదైనా మనం హీరో లాగా బిహేవ్ చేస్తుంటారు. అంటే ఎవరిని రక్షించాలనో లేదంటే ఏదైనా ఒక పెద్ద కార్యం చేయాలనో అట్లా వాళ్ళకి ఆ నేచర్ ఉంటుంది. వాళ్ళకి పవర్, వాళ్ళకి ఎప్పుడు లైక్ పవర్ ఉండాలి, వాళ్ళకి అధికారం ఉండాలని ఆకాంక్షిస్తుంటారు. వాళ్ళు డిటర్మినేషన్, వాళ్ళు చాలా దృఢంగా పనిచేస్తారు ఏదైనా. ఇంకా రిసోర్స్ఫుల్నెస్, ఇంకా ఒకరికి హెల్ప్ చేయాలి అని ఆలోచిస్తుంటారు. ఇంకా కరేజ్, ఇంకా ఏది వాళ్ళు వెనుకపోవడం అనమాట. ఏమైనా ఫైటింగ్ చేయాలన్నా వాళ్ళు వెనుకపోవడం. ఇంకా జెనరాసిటీ, ఇంకా వాళ్ళు దానం చేయడానికి కూడా ముందుకుంటారు ఎప్పుడు. అండ్ లీడర్షిప్, ఇంకా లీడర్ లా క్వాలిటీస్ ఆర్ న్యాచురల్ క్వాలిటీస్ ఆఫ్ ద వర్క్ ఆఫ్ క్షత్రియాస్. సో ఇప్పుడు మనం ఇంతకుముందు పురాణ కాలంలో రాజులకు చూస్తుండే, మనం రాజులకు ఇలాంటి క్వాలిటీస్ ఉంటుంది. అందుకే వాళ్ళు క్షత్రియులు. అంటే ఈ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు క్షత్రియులు లాగా బిహేవ్ చేస్తారు కూడా. ఇది క్షత్రియ గుణాలు అనమాట. నెక్స్ట్ వైశ్యుల గుణాలు ఎట్లా ఉంటాయి చూద్దాం. ఇప్పుడు ఎవరు చదవాలి? సంధ్యాని మాతాజీ.
నేను సంధ్యారాంజన్ మాతాజీ. సంధ్యారాయణ మాతాజీ, ఓకే. అందరు సైకిల్ గా ఒక్కొక్కరు మళ్ళీ సైకిల్ నెక్స్ట్. సంధ్యారాయణ మాతాజీ చదవండి. చదువుతాం. కృషి గోరక్ష వాణిజ్యం కృషి గోరక్ష వాణిజ్యం వైశ్య కర్మ స్వభావజం వైశ్యకర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ పరిచర్యాత్మకం కర్మ శూద్రాస్యాపి స్వభావజం శూద్రాస్యాపి స్వభావజం కృషి గోరక్ష వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. వ్యవసాయము, గోరక్షణ, వ్యాపారము వైశ్యులకు సహజ కర్మలు కాగా శూద్రులకు దేహ పరిశ్రమ, ఇతరులను సేవించడం అనేవి ఉన్నాయి. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఈ వైశ్య శూద్రస్ వాళ్ళ క్వాలిటీస్ ఎట్లా ఉంటాయి ఇక్కడ చెప్తున్నాం. ఫార్మింగ్, కౌ ప్రొటెక్షన్, ఫార్మింగ్ చేసేవాళ్ళు, వ్యవసాయం చేసేవాళ్ళు, ఇంకా కౌ ప్రొటెక్షన్ ఆవు గోరక్షణ చేసేవాళ్ళు, ఇంకా బిజినెస్ అంటే వ్యాపారం చేసేవాళ్ళు. ఇది వైశ్యులకి నేచురల్ గా వాళ్ళ క్వాలిటీస్ అన్నమాట ఇవన్నీ. అండ్ శూద్రాస్ దేర్ ఆర్ లేబర్ అండ్ సర్వీస్ టు అదర్స్. శూద్రాస్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు మిగతా వాళ్ళకి బ్రాహ్మణ గుణాలు ఉంటాయి, క్షత్రియ గుణాలు ఉంటాయి, వైశ్య గుణాలు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు జస్ట్ మిగతా 3 క్యాస్ట్లకి సేవ చేస్తారు అన్నమాట. సేవ చేసే వాళ్ళని శూద్ర క్వాలిటీస్ అంటే వాళ్ళు మిగతా క్వాలిటీస్ ఉండే అనమాట వాళ్ళకి. అంటే వాళ్ళ మిగతా వాళ్ళకి సేవ చేసి వాళ్ళు ఇచ్చింది తీసుకొని వాళ్ళు సంతోషంగా ఉంటారు. సో ఈ 4 క్వాలిటీస్ నుండి కూడా భగవంతుని ఎలా చేరుకోవాలని మనం కృష్ణుడు నెక్స్ట్ శ్లోకాస్ లో చెప్తాడు. చదువుదాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఎవరు చదవాలి, నేను మర్చిపోతున్నాను. హంసవి మాతాజీ. స్వే స్వే కర్మణి అవిరతాః. మాతాజీ మ్యూట్ లో ఉన్నారా? ఆపైపోయింది. స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః. సంసిద్ధం లభితే నరః. స్వకర్మ నిరతా సిద్ధిం. స్వకర్మ నిరతః సిద్ధం. యథా విందతి తచ్ఛృణు. యదా విన్నతి తచ్ఛృణు. స్వే స్వే కర్మాణ్య విరతః సంసిద్ధం లభితే నరః. స్వకర్మ నిరంతః సిద్ధం యదా వినతి తచూను. తమ గుణములకు సంబంధించిన కర్మమును అనుసరించడం ద్వారా ప్రతి మానవుడు పరిపూర్ణుడవుతాడు. దీనిని ఏ విధముగా చేయవచ్చునో ఇప్పుడు నా నుండి విను. హరే కృష్ణ. అయితే కృష్ణుడు ఇక్కడ బై ఫాలోయింగ్ హిస్ క్వాలిటీస్ ఆఫ్ వర్క్ ఎవ్రీ మ్యాన్ కెన్ బికమ్ పర్ఫెక్ట్. నౌ ప్లీజ్ హియర్ ఫ్రమ్ మీ హౌ దిస్ కెన్ బి డన్. సో అదే చెప్పాడు ఇక్కడ. ఏ గుణాలున్నా సో వాళ్ళు పని చేస్తూ నన్ను పర్ఫెక్ట్ కావచ్చు. సో అది ఎట్లా పర్ఫెక్ట్ కావచ్చు అని కృష్ణుడు ఇక్కడ చెప్తాను. నెక్స్ట్ లో 46 నాగరాజ్ మాతాజీ. హరే కృష్ణ. యథా ప్రవృత్తిర్భూతానాం. యథా ప్రవృత్తిర్భూతానాం. येन सर्वम् इदं ततं. येन सर्वमिदं ततं. स्वकर्मणा तम् अभ्यर्च्य. स्वकर्मणा तमभ्यर्च्य. सिद्धिं विन्दति मानवः. सिद्धिं विन्दति मानवः. यतः प्रवृत्तिर्भूतानां येन सर्वमिदं ततं. स्वकर्मणा तमभ्यर्च्य सिद्धं विन्दति मानवः. సకల జీవులకు మూలము సర్వవ్యాప్తి అయిన భగవంతుని పూజి మానవుడు స్వకర్మ నిర్వహణ ద్వారా పూర్ణత్వమును పొందగలుగుతాడు. భాష్యం. 15వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా జీవులందరూ దేవాది దేవుని విభిన్నాంశలు. ఆ విధంగా భగవంతుడే జీవులందరికీ ఆది అయి ఉన్నాడు. ఇది
జన్మాద్యస్య యతః అని వేదాంత సూత్రములో ధృవపరపబడింది. అందుకే భగవంతుడు ప్రతి జీవుని జన్మకు ఆది అయి ఉంటాడు. భగవద్గీతలోని 7వ అధ్యాయంలో చెప్పబడినట్లు దేవదేవుడు బాహ్యశక్తి అంతరంగ శక్తి అనే తన 2 శక్తులచే సర్వవ్యాపి అయి ఉన్నాడు. అందుకే మనిషి భగవంతుని అతని శక్తులతో పాటుగా పూజించాలి. సాధారణంగా వైష్ణవ భక్తులు అంతరంగ శక్తితో పాటు దేవదేవుని పూజిస్తారు. అతని బాహ్యశక్తి అంతరంగ శక్తి యొక్క వికృత ప్రతిబింబము. బాహ్యశక్తి పూర్వరంగమే అయినా భగవంతుడు తన ప్రధానాంశ విస్తార ద్వారా అంటే పరమాత్మనిగా సర్వత్రా నెలకొని ఉంటాడు. అతడే సకల దేవతలకు, సకల మానవులకు, సకల జంతువులకు సర్వత్రా పరమాత్ముడు. అందుకే భగవదంశగా దేవదేవునికి సేవ చేయడము తన కర్తవ్యమని మనిషి తప్పక తెలుసుకోవాలి. ప్రతి ఒక్కడు పూర్తి కృష్ణ భక్తి భావనలో భక్తిలో నెలకొనాలి. అదే ఈ శ్లోకంలో ఉపదేశించబడింది. ఇంద్రియాధీశుడైన ఋషికేశుని ద్వారా ఒక ప్రత్యేకమైన కర్మలో తాను నెలకొల్పబడ్డానని ప్రతి ఒక్కడు అనుకోవాలి. అతడు నెలకొనినట్టి కర్మ వలన కలిగే ఫలము ద్వారా దేవదేవుడైన శ్రీకృష్ణుడు పూజింపబడాలి. పూర్ణ కృష్ణ భక్తి భావనలో మనిషి సర్వదా ఈ రకంగా ఆలోచిస్తే అప్పుడు భగవదనుగ్రహించే సమస్తము గురించి పూర్తిగా ఎరగగలుగుతాడు. అదే జీవన పరిపూర్ణత. తేజామహం సముద్ధర్త అని భగవానుడు భగవద్గీతలో 12.7 చెప్పాడు. అటువంటి భక్తుని ఉద్దేశించే బాధ్యతను భగవానుడే స్వయంగా చేపడతాడు. అదే మహోన్నతమైన జీవన పూర్ణత్వము. మనిషి ఏ రకమైన కర్మలో నెలకొన్నప్పటికీ భగవంతుని సేవిస్తే మహోన్నతమైన పరిపూర్ణతను సాధిస్తాడు. హరే కృష్ణ. Hare Krishna. Then by worship of the Lord, who is the source of all beings and who is all pervading, a man can attain perfection through performing his own work. సో అయితే మనము ఏ గుణాలున్నా దాన్ని మనం భగవంతుడి కోసం మనం ఉపయోగిస్తే అది మనల్ని పర్ఫెక్షన్ ఇస్తుంది అనమాట. సో మనం ఎట్లా చూస్తామంటే ఇప్పుడు మనము ఒక గుడే తీసుకోండి. మనం గుడి నిర్మించాలన్నా దానికి మనకి ఏమేమి కావాలి? కార్పెంటర్స్ కావాలి, మేసన్స్ కావాలి, ఇంకానేమో ఆర్కిటెక్ట్ కావాలి, ఇంజనీర్ కావాలి, ఇంకా మనకు అన్ని వస్తువులు కావాలి. సో ఇవన్నీ మనము భగవంతుడిని సేవలో ఉపయోగించాం. సో అట్లే అందరి స్కిల్, సో దానికి మేనేజ్మెంట్ కావాలి, స్కిల్స్, అట్లా ఇవన్నీ మనం ఏది భగవంతుడి సేవ కోసం ఉపయోగిస్తామో అది మనం పర్ఫెక్షన్ ఇస్తుంది అనమాట. అప్పుడు మనం భగవంతుడిని చేరుకోవచ్చు అని చెప్తున్నాడు ఈ శ్లోకంలో. అర్థమైందా ఈ శ్లోకం? समझ में आया? ओके, आप म्यूट में है सर. Yeah, by worship of the Lord, by भगवान को worship करते हो, who is source of all beings and who is all pervading, a man can attain perfection through performing his own work. So हमको दूसरा का काम करने की जरूरत नहीं. जो हमारा एबिलिटीज है वही काम अच्छी तरह से करके भगवान के तृप्ति के लिए करे तो वो परफेक्शन मिलता है. సో మన ఓన్ వర్క్ మనం పర్ఫెక్ట్ గా చేస్తే అది భగవంతుడిని చేరుస్తున్నాం అది చెప్తున్నాడు ఇక్కడ కృష్ణ. నెక్స్ట్ कौन पढ़ना है? प्रभुजी. ओके. श्रेयान् स्वधर्मो विगुणः. श्रेयान् स्वधर्मो विगुणः. परधर्मात् स्वानुष्ठितात्. परधर्मात् स्व अनुष्ठितात्. स्वभावनियतं कर्म. स्वभावनियतं कर्म. कुर्वन्नाप्नोति किल्बिषम्. कुर्वन्नाप्नोति किल्बिषम्. श्रेयान् स्वधर्मो विगुणः. परधर्मात् स्व अनुष्ठितात्. स्वभावनियतां कर्म कुर्वान्नाप्नोति किल्बिषम्. Translation:
it is better to engage in one's own occupation, even though one may perform it imperfectly, than to accept another's occupation and perform it perfectly. Duties prescribed according to one's nature are never affected by sinful reactions. Purport. One's occupational duty is prescribed in Bhagavad Gita, as already discussed in previous verses. The duties of a Brahmana, Kshatriya, Vaishya, and Shudra are prescribed according to their particular modes of nature. One should not imitate another's duty. A man who is by nature attracted to the kind of work done by Shudra should not artificially claim to be Brahmana, although he may have been born into Brahmana family. In this way, one should work according to his own nature. No work is abominable if performed in the service of the Supreme Lord. The occupational duty of a Brahmana is certainly in the mode of goodness. But if a person is not by nature in the mode of goodness, he should not imitate the occupational duty of a Brahmana. For a Kshatriya or administrator, there are so many abominable things. A Kshatriya has to be violent to kill his enemies, and sometimes a Kshatriya has to tell lies for the sake of diplomacy. Such violence and duplicity accompany political affairs, but Kshatriya is not supposed to give up his occupational duty and try to perform the duties of Brahmana. One should act to satisfy the Supreme Lord. For example, Arjuna was Kshatriya. He was hesitating to fight the other party. But if such a fighting is performed for the sake of Krishna, the Supreme Personality of Godhead, there need to be no fear of degradation. In the business field also, sometime a merchant has to tell so many lies to make a profit. If he does not do so, there can be no profit. Sometime a merchant says, "Oh, my dear customer, for you I am making no profit." But one should know that without profit the merchant cannot exist. Therefore, it should be taken as a simple lie if a merchant says that he is not making a profit. But the merchant should not think that because he is engaged in an occupation in which the telling of lie is compulsory, he should give up his professional and pursue the profession of a Brahmana. That is not recommended. Whether one is a Kshatriya, a Vaishya, or a Shudra doesn't matter. If he serves by his work the Supreme Personality of Godhead. Even Brahmanas who perform different type of sacrifice sometimes must kill animals, because sometimes animals are sacrificed in such ceremonies. Similarly, if Kshatriya engaged in his own occupation kills an enemy, there is no sin of incurred. In the third chapter, these matters have been clearly and elaborately explained. Every man should work for the purpose of yajna or for Vishnu, the Supreme Personality of Godhead. Anything done for personal sense gratification is a cause of bondage. The conclusion is that everyone should be engaged according to the particular mode of nature he has acquired, and he should decide to work only to serve the supreme cause of the Supreme Lord. Hare Krishna. Hare Krishna. Here Krishna explains very clearly. So it is better to engage in one's own occupation, even though one may perform it imperfectly, than to accept another's occupation and perform it perfectly. Duties prescribed according to one's nature are never affected by sinful reaction. అయితే ఇక్కడ మనము మన స్వభావంతో ఉన్న నేచర్ మీద నేచర్తో వర్క్ చేయడము అది బెటర్.
లేదంటే అది కాకుండా మన స్వభావం లేకుండా మనం వేరే వాళ్ళ కర్మ చేస్తే అది ఆ, మనం పాపం కర్మలో ఇరుక్కుంటామని చెప్తారు. ఇప్పుడు లైక్ ఎగ్జాంపుల్ చెప్పండి. ఇప్పుడు ఇఫ్ సంబడి హ్యాస్ బై నేచర్ ఈజ్ లైక్ శూద్ర టైప్ క్వాలిటీస్, లైక్ హీ మేబీ ఎ స్వీపర్, ఊడ్చేవాడు అనుకోండి. ఆయన నేచర్ ఊడ్స్తే అది ఊడ్చి మంచి పర్ఫెక్షన్ రావచ్చు, ఆయన భగవంతుని చేరుకోవచ్చు, ఆయన కర్మ భగవంతుని వర్షిప్ చేసుకుంటూ. లేదు ఆయన మర్చిపోయి ఆయన ఆ పని చేయని నేను వేరే పూజారి లా చేస్తాను, ఆయన క్వాలిటీస్ లేకపోయినా నేను క్షత్రియులా ఉంటానా, వైశ్యలా ఉంటానా, అది అది ఆయన సాటిస్ఫై చేయదు, ప్లస్ భగవంతుని కూడా సాటిస్ఫై చేయదు అనమాట. సో ఫస్ట్ మనం అదే, ఇట్స్ నాట్ బై బర్త్, క్యాస్ట్ ఇస్ నాట్ బై బర్త్, బై అవర్ ఓన్ నేచర్. ఆ నేచర్ బట్టి మనం వర్క్ చేస్తే మనం భగవంతుడిని తృప్తి కోసం వర్క్ చేయాలి. కానీ ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నాడు అర్జున ఈ వాజ్ అ క్షత్రియ, ఈ వాజ్ అ వారియర్. సో ఆయన కృష్ణుడు ఆయనని యుద్ధం చేయొద్దు అని చెప్పలేదు, ఎందుకంటే ఆయన క్వాలిటీ వారియర్ కాబట్టి అర్జున్ని యుద్ధం చేయమన్నాడు కృష్ణుడు. అట్లనే వేరే ఎవరి క్వాలిటీస్ ఉన్నా ఆ క్వాలిటీస్ తోటి మనము భగవంతుని ప్లీజ్ చేయాలి, కానీ మనం వేరే వాళ్ళ క్వాలిటీస్ అక్వైర్ చేయొద్దు అని చెప్తున్నాడు. ఓకేనా? ఇక్కడ ప్రభుజీ, ఇప్పుడు ఒక కులం వాళ్ళు ఒక వేరే కులం పని కూడా చేస్తున్నారు కదా, అంటే ఇక్కడ గుణాన్ని బట్టి కాకుండా కులాన్ని బట్టి కాకుండా గుణాన్ని బట్టి పని చేయాలని చెప్తున్నారు, అంతే కదా ప్రభు? అంటే అది కులాన్ని బట్టి అయితే ఇప్పుడు ఒక కులం వాళ్ళు ఇంకో పని చేస్తున్నారు. అదే కలియుగంలో చెప్పాను కదా, కలియుగంలో ఇప్పుడు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాలు లేవు అసలు. ఇప్పుడు అంటే అందరూ శూద్ర సంభవం అన్నారు. అంటే కలియుగంలో మనం ఈవెందో మనం అనుకుంటాము మనము ఈ క్యాస్ట్ లో పుట్టినాము, ఈ కులం ఉంది అనుకుంటాం, కానీ ఆ కులం అది ఓన్లీ జస్ట్ అది పర్వర్టెడ్ అనమాట, అంటే రియల్ కాదు అది. ఎందుకంటే కలియుగం అందరూ శూద్రుల్లానే పుట్టినమాట, ఈవెన్ బ్రాహ్మణులు కూడా శూద్రుల్లానే పుట్టిన. ఎందుకంటే ఈ యుగంలో వాళ్ళకి ఆ క్వాలిటీస్ లేవు అనమాట. ఏ క్వాలిటీస్ బ్రాహ్మణులకు ఏ క్వాలిటీస్ ఉండాలో ఆ క్వాలిటీస్ లేవు, క్షత్రులకు ఏ క్వాలిటీస్ ఉండాలో ఆ క్వాలిటీస్ లేవు. అందుకే మనం అందరము శూద్రులానే పుట్టినాం కాబట్టి శూద్రులానే ఉండాలి. కాకపోతే మనము అందుకే కృష్ణుడు చెప్తాడు, అంటే ఇవన్నీ లాస్ట్ ఈ చాప్టర్ మళ్ళీ లాస్ట్ చెప్తాడు. సో అర్జున్ చెప్తాడు, సో ఇవన్నీ నీకు ఎక్స్ప్లెయిన్ చేసిన కృష్ణుడు అంటాడు, అర్జున నీకు అన్ని ఇవన్నీ కులాలు ఇట్లా ఉన్నాయి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, కానీ కాకపోతే దీనికంటే నీకు ఈ బెస్ట్ నాలెడ్జ్ ఏం చెప్తున్నా అంటే, సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ అని 18.65 లో చెప్తున్నాడు. అంటే కృష్ణుడు చెప్తాడు, మనం నెక్స్ట్ చదువుతాం. అంటే ఇవన్నీ నేర్చుకున్నా అని నువ్వు అనుకున్నావు, నేను ఏ కార్యం చేసినా మనది పాపం కొంచెమైనా అంటుతుంది మనకి. సో అవన్నీ నువ్వు మర్చిపో అర్జున, నువ్వు ఏ పని చేసినా జస్ట్ నా కోసం చేయి, నీ పాపాలన్నీ నేను తీసుకుంటాను అని కృష్ణుడు మనకి ఆశీర్వదిస్తాడు. అది మనం నెక్స్ట్ లోకాస్ కృష్ణ అది థియరిటికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, కానీ దీని నుంచి ఎట్లా మనం బయటపడాలి కూడా అది మనకి సొల్యూషన్ చెప్తాడు. జనరల్ మన క్వాలిటీస్ ఉంటాయి, కానీ ఈ యుగంలో ఈ క్వాలిటీస్ ఉంటాయని అనుకోవద్దు మనం. ఈ అందరికీ చెప్పినా కానీ క్వాలిటీస్ మనకు ఉండేవి. ఇంకొక 350 వరకు చదువుతాము ఇవాళ. నెక్స్ట్ నేను ప్రభుజీ ఇది అయిపోయింది కదా, 48 అయిపోయిందా? 48 ఓకే, సహజం. ఓకే, సహజం కర్మ కౌంతేయ, సహజం కర్మ కౌంతేయ సాదోషమపి నాత్యజేత్, సదోషమపి నాత్యజేత్, సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్నిరివావృతాః. సహజం కర్మ కౌంతేయ సదోషమపి నాత్యజేత్, సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్నిరివావృతాః. అగ్ని పొగచే కప్పబడినట్లు ప్రతి ప్రయత్నం ఏదో దోషముతో ఆవరింపబడి ఉంటుంది. అందుకే ఓ కౌంతేయ, తన స్వభావం నుండి పుట్టినట్టి కర్మ దోషముతో నిండి ఉన్నప్పటికీ మనిషి దానిని విడిచిపెట్టకూడదు.
భాష్యము. బద్ధ జీవితంలో సర్వకర్మలు ప్రకృతి గుణాలచే కలుషితమై ఉంటాయి. ఒకడు బ్రాహ్మణుడైనప్పటికీ జంతువధ ఆవశ్యకమైనట్టి యజ్ఞాలను చేయవలసి వస్తుంది. అదే విధంగా ఒక క్షత్రియుడు ఎంతటి పుణ్యాత్ముడైనా శత్రువులతో పోరాడవలసి ఉంటుంది. అతడు దాన్ని తప్పించుకోలేడు. అదే విధంగా ఒక వ్యాపారి ఎంతటి పుణ్యాత్ముడైనా వ్యాపారంలో కొనసాగడానికి ఒక్కొక్కప్పుడు లాభాలను దాచవలసి వస్తుంది, లేదా ఒక్కొక్కప్పుడు నల్ల బజారులో వ్యాపారం చేయవలసి వస్తుంది. ఈ విషయాలు ఆవశ్యకమైనవి, మనిషి వీటిని తప్పించుకోలేడు. అదే విధంగా శూద్రుడైన ఒక వ్యక్తి దుష్టుడైన యజమానిని సేవిస్తున్నప్పుడు చేయరానిదే అయినప్పటికీ ఆ యజమాని ఆజ్ఞను నెరవేర్చవలసి ఉంటుంది. ఈ దోషాలు ఉన్నప్పటికీ మనిషి తన స్వభావం నుండి పుట్టినవి కనుక స్వధర్మాలను తప్పక కొనసాగించాలి. ఇక్కడ ఒక చక్కని ఉపమానం ఇవ్వబడింది. అగ్ని పవిత్రమే అయినప్పటికీ దానిలో పొగ ఉంటుంది. అయినా పొగ అగ్నిని అపవిత్రం చేయలేదు. అగ్నిలో పొగ ఉన్నప్పటికీ అన్ని మూలతత్వాలలో అగ్ని పరమ పవిత్రమైనదిగా భావించబడుతుంది. ఒకడు క్షత్రియ కర్మను విడిచి బ్రాహ్మణ వృత్తిని చేపట్టగోరితే ఆ బ్రాహ్మణ వృత్తిలో దోషకర్మలు ఉండవనే నమ్మకం ఉండబోదు. కనుక ఈ భౌతిక జగత్తులో ఎవ్వడూ భౌతిక ప్రవృత్తి కల్మషం నుండి పూర్తిగా ముక్తుడే ఉండడని తీర్మానించవలసి ఉంటుంది. అగ్ని పొగ అనే ఉపమానము ఈ సందర్భంలో తగినట్లుగా ఉన్నది. చలికాలంలో ఒకడు అగ్ని దగ్గర చలి కాచుకుంటున్నప్పుడు పొగ కళ్ళకు ఇతర దేహాంగాలకు కలతను కలిగిస్తుంది. కానీ అటువంటి కలతను కలిగించే పరిస్థితులు ఉన్నప్పటికీ అతడు అగ్నిని తప్పక వాడుకోవలసే ఉంటుంది. అదే విధంగా అతడు ఏవో కొన్ని కలతలు కలిగించే విషయాల కారణంగా తన సహజ వృత్తిని విడిచిపెట్టకూడదు. పైగా అతడు కృష్ణ భక్తి భావనలో స్వధర్మం ద్వారా భగవంతుని సేవించడానికి కృతనిశ్చయుడే ఉండాలి. అదే పరిపూర్ణత స్థితి. ఒకానొక రకమైన వృత్తిని భగవంతుని ప్రీత్యర్థము నిర్వహించినప్పుడు ఆ వృత్తిలోని సమస్త దోషాలు నిర్మూలించబడతాయి. కర్మ ఫలాలు పవిత్రమైనప్పుడు, భక్తియుత సేవతో సంబంధించినవైనప్పుడు మనిషి తనలోని ఆత్మను దర్శించడంలో పరిపూర్ణుడవుతాడు. అదే ఆత్మానుభూతి. హరే కృష్ణ. హరే కృష్ణ. నేను అనితక్క జాయిన్ అయినట్టుంది. ఓకే, హరే హాయ్ హరే కృష్ణ మెసేజ్ పెట్టింది. అనితక్క ఉంటే కెమెరా ఆన్ చేయక చదవాలనుకుంటే ఇంకా 2 శ్లోకాస్ ఉన్నాయి. సో ఈ శ్లోకాన్ని మనం బ్రీఫ్గా చూస్తున్నాం. సో every endeavor is covered by some fault, just as fire is covered by smoke. And therefore, one should not give up work born of his nature. O son of Kunti, even if such work is full of fault. అయితే ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు అంటే ఏ కార్యం చేసినా దానికి ఏదో ఒక ఫాల్ట్ ఉంటుంది. అట్లానే సో మనకి మన నేచర్ కనుక మనం బ్రాహ్మణ నేచర్ ఉన్నా, క్షత్రియ నేచర్ ఉన్నా, వైశ్య నేచర్ ఉన్నా, శూద్ర నేచర్ ఉన్నా, ఇవి మనకి అదే ఈ పని మనకు కాదు అని వదిలిపెట్టదు. ఇప్పుడు క్షత్రియ అనుకో కింగ్, సో ఆయన వాయిలెంట్ ఉండాల్సి వస్తుంది. ఒకసారి వేరే వాళ్ళు మన కంట్రీని యుద్ధం చేసినా, లేదంటే ఎవరైనా టెర్రరిస్ట్ అటాక్ చేసినా వాళ్ళని ఫైట్ చేయకుండా అక్కడ మనం పోయి నేను పీస్ఫుల్ ఉంటాను, అహింస పరమో ధర్మ అంటే అవన్నీ పనికిరాదు. సో కింగ్ కి ఆ క్వాలిటీస్ ఉండాలి. మన బ్రాహ్మణ ఒకసారి యానిమల్ సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. యజ్ఞాల్లో కొన్నిసారి యానిమల్ సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. అప్పుడు అది అది తప్పదు. ఇంకా వైశ్య అంటే ఆయన ఒకసారి మనం ప్రాఫిట్ గవర్నమెంట్ కోసం ప్రాఫిట్ తప్పు చూపడాల్సి వస్తుంది, లేదంటే వేరే వాళ్ళు చెప్తారు నాకు నేనేం కొన్నిసార్లు అబద్ధాలు కూడా చెప్పాడు. ఏంటంటే నేనేం బిజినెస్ ప్రాఫిట్ చేసలేనని, కానీ ప్రాఫిట్ చేయకుండా తను బిజినెస్ చేయలేదు. సో ఈ నేచర్, సో అవన్నీ అవి తప్పులున్నా ఏ కార్యం చేసినా కానీ దాన్ని మనం వదిలిపెట్టకూడదు. ఎందుకంటే మన నేచర్ కాబట్టి ఆ పని చేయాలి. మనకి ఏ నేచర్ ఉందో ఆ నేచర్ చేసి ఎట్లా అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఫైర్ ఉంది, మంట ఉంది. ఆ మంటకి తో పాటు మనకి స్మోక్ అంటే ఇది స్మోక్ కూడా వస్తుంది కదా మంట ఉంటే. సో అది పొగ మనము అవాయిడ్ చేయలేము. సో అట్లా ఏ కర్మ చేసినా మనము దాంట్లో కొన్ని దోషాలు ఉంటాయి. సో దాన్ని అట్లా దోషాలు ఉన్నాయని మనం కర్మ చేయకుండా ఉండద్దు అని కృష్ణుడు చెప్తున్నాడు.
ఓకే, నెక్స్ట్ శ్లోకం. నిలబెట్టు. ఎవరు చదవాలి ఇప్పుడు? నేను సంజయ్ మాతాజీ. ఓకే. ఆ, అసక్త బుద్ధి సర్వత్ర అసక్త బుద్ధి సర్వత్ర జితాత్మా విగత స్పృహ జితాత్మా విగత స్పృహ నైష్కర్మ్య సిద్ధిం పరమాం నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేనాధిగచ్చతి. సన్యాసేనాధిగచ్చతి. అసక్త బుద్ధి సర్వత్ర జితాత్మా విగత స్పృహ నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేన అధిగచ్చతి. రాలేదు. ఆత్మ నిగ్రహం కలవాడు అనాసక్తుడు విడిచిపెట్టిన వాడు అయిన ఆ వ్యక్తి సన్యాస సాధన ద్వారా మ్యూట్ లో పెట్టుకోండి మాతాజీ. అంశేన్ మాతాజీ మ్యూట్ లో పెట్టండి. ఆత్మ నిగ్రహం కలవాడు అనాసక్తుడు సమస్త భౌతిక భోగాలను విడిచిపెట్టినవాడు అయిన వ్యక్తి సన్యాస సాధన ద్వారా కర్మఫల విముక్తిలో అత్యున్నత పూర్ణత్వ స్థితిని పొందుతాడు. భాష్యము: నిరంతరము తాను భగవదంశనని తలస్తూ తత్కారణంగా కర్మఫలాలను భోగించే అధికారం తనకు లేదని తలచడమే నిజమైన సన్యాసానికి అర్థము. మనిషి భగవదంశ కనుక తన కర్మఫలాలను భగవంతుడే అనుభవించాలి. ఇదే నిజంగా కృష్ణ భక్తి భావనలో పనిచేసే వ్యక్తి నిజంగా సన్యాసి. అంటే సన్యాసాశ్రమంలో ఉన్నవాడు నిజంగా భగవంతుని కొరకే పనిచేసే కారణంగా అటువంటి మనోభావంచే మనిషి సంతుష్టుడవుతాడు. ఆ విధంగా అతడు భౌతికమైన దేనికి ఆసక్తుడు కాడు. భగవత్సేవ ద్వారా లభించే దివ్యమైన సుఖానికి అతీతంగా దేనిలోనూ సుఖం పొందకపోవడానికి అతడు అలవడి పడి ఉంటాడు. సన్యాసి గత కర్మఫలాల నుండి విముక్తుడై ఉండాలి. కానీ కృష్ణ భక్తి భావనలో ఉన్న వ్యక్తి నామమాత్ర సన్యాసాశ్రమాన్ని స్వీకరించకుండానే అప్రయత్నంగా ఈ పూర్ణత్వాన్ని పొందుతాడు. ఈ మానసిక స్థితే యోగారూఢ అంటే పరిపూర్ణ యోగ స్థితి అనబడుతుంది. యస్తాత్మరతి దేవస్యాత్ అనే 3వ అధ్యాయంలో ధృవపరచబడినట్లు ఆత్మసంతుష్టుడైన వ్యక్తికి ఎటువంటి కర్మఫల భయము ఉండదు. హరే కృష్ణ. One who is self-controlled and unattached and who disregards all material enjoyments can obtain by practice of renunciation the highest perfection of freedom from reaction. అయితే ఇక్కడ ఏది మన సన్యాసి ఎట్లా అవుతారంటే వన్ హూ సెల్ఫ్ కంట్రోల్ చేసి ఇంకా అన్అటాచ్, మనం ఏది కర్మ చేసినా దాని రిజల్ట్స్ తోటి అటాచ్మెంట్ లేకుండా అండ్ ఈ మెటీరియల్ ఎంజాయ్మెంట్ కోసం కాకుండా ఇంకా భగవంతుడి తృప్తి కోసం రినౌన్సియేషన్ అంటే కార్యం చేయాలని కాబట్టి చేస్తాడు అది. సో ఇది చేసి హైయెస్ట్ పర్ఫెక్షన్ ఫ్రమ్ రియాక్షన్. సో ఇట్లా పనిచేసే వాళ్ళకి రియాక్షన్ ఉండదని కృష్ణుడు చెప్తున్నాడు ఇక్కడ. ఓకేనా, లాస్ట్ లో ఇంకెవరు? నేను ప్రభుజీ. ఓకే, చదవండి. సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాప్నోతి నిబోధ మే సమాసేనైవ కౌంతేయ నిష్టా జ్ఞానస్య యా పరా సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తదాప్నోతి నిబోధ మే సమాసేనైవ కౌంతేయ నిష్టా జ్ఞానస్య యా పరా. ఓ కౌంతేయ, ఈ పూర్ణత్వమును సాధించిన వాడు నేనిప్పుడు సంగ్రహముగా చెప్పబోయే రీతిగా పనిచేస్తూ ఏ విధంగా పరమోన్నతమైన జ్ఞానస్థితి అయినట్టి పూర్ణత్వ స్థితిని బ్రహ్మమును పొందుతాడో నా నుండి తెలుసుకోవలసింది. భాష్యం: భగవంతుని కొరకే కర్మను చేస్తూ కేవలము స్వధర్మములో నెలకొనడం ద్వారా మనిషి ఏ రకంగా మహోన్నతమైన పూర్ణత్వ సిద్ధిని సాధించగలడో దేవదేవుడు అర్జునునికి వివరిస్తున్నాడు. దేవదేవుని ప్రీత్యర్థము కర్మఫలాన్ని త్యాగం చేయడం ద్వారానే
మనిషి మహోన్నతమైన బ్రహ్మము స్థితిని పొందగలుగుతాడు. అదే ఆత్మానుభూతి పద్ధతి. విశుద్ధమైన కృష్ణ భక్తి భావనను పొందడంలోనే నిజమైన జ్ఞాన పరిపూర్ణత ఉన్నది. అదే రాబో శ్లోకాలలో వివరించబడుతుంది. హరే కృష్ణ. ఇక్కడ కృష్ణ చెప్తున్నాడు, ఓ సన్ ఆఫ్ కుంతి, లెర్న్ ఫ్రమ్ మీ హౌ వన్ హూ హాస్ అచీవ్డ్ దిస్ పర్ఫెక్షన్ కెన్ అటైన్ టు ద సుప్రీం పర్ఫెక్షన్ స్టేజ్, బ్రహ్మన్, ద స్టేజ్ ఆఫ్ హైయెస్ట్ నాలెడ్జ్, బై యాక్టింగ్ ఇన్ వే ఐ షల్ నౌ సమరైజ్. సో అయితే మనం ఏ పని ఎట్లా చేస్తే మనం సుప్రీం పర్ఫెక్షన్ దొరుకుతుందో అది కృష్ణుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని నెక్స్ట్ శ్లోకాస్ లో చెప్తాడు అన్నమాట. సో ఇది వాటికి మాతాజీ శ్లోకాస్. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఎనీ క్వశ్చన్స్? चैप्टर 18 फुल रिकैप है ना? 18 रिकैप है, संन्यास योग और त्याग कैसा करना है वो सब समराइज करता है कृष्णा. कंक्लूजन भगवत गीता. ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? అంతా ఓకేనా? ఓకే, విల్ డు నరసింహారతి కీర్తన. ఓకే, నరసింహారతి నేను చదువుతా ప్రభుజీ. ఓకే. One minute. प्रभु जी नेक्स्ट सैटरडे वैकुंठ एकादशी. हाँ, नेक्स्ट सैटरडे वैकुंठ एकादशी है. शायद क्लास की भी यहाँ पे कुछ प्रोग्राम है शायद हमारे स्कूल सत्संग में. हम फिर शायद नेक्स्ट मंडे ही करेंगे. मैं मैसेज बताऊँ क्लास है कि नहीं सैटरडे. हाँ, ఓకే. और उस दिन सब लोग भगवत गीता पढ़िए पूरा श्लोका, पूरा मी पर्पट नहीं, एटलीस्ट श्लोकास पढ़ो, श्लोकास एंड ट्रांसलेशन. एवरीबडी try to, it will take like 2-3 hours, but you read from first verse to up to now, like all Bhagavad Gita. मैं भेजता हूँ कैसा पढ़ना है. You can all read, that will be very nice. Gita Jayanti रोज 27 क्लास लेకపోతే. ఓకే, హేమ చదువుతావా, పాడతావా? ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. నమస్తే నరసింహాయ, నమస్తే నరసింహాయ, నమస్తే నరసింహాయ. ప్రహ్లాదలాదదాయినే, ప్రహ్లాదలాదదాయినే, ఇతో నరసింహ పరతో हिरण्यकशिपु मिसेन. हिरण्यकशिपु పడాలి పడా చూసి పడాలి. నమస్తే నరసింహాయ, నమస్తే నరసింహాయ. ప్రహ్లాదలాదదాయినే, ప్రహ్లాదలాదదాయినే, హిరణ్యకశిపూర్వక్షజ కిలటకానకాలాయే, ఇతో నరసింహ పరతో నరసింహ, ఇతో యామి తతో నరసింహ, బహిర్నరసింహ హృదయే నరసింహ, నరసింహమదిం శరణం ప్రపద్యే. తవ కర కమలవరే నాకా అద్భుత శృంగా, దళితా హిరణ్యకశిపో తను భృంగా, కేశవ
जय गुरुदेवा 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 जय गुरुदेवा बोलो नित्य गौरा हरि बोल हरि बोल हरि बोल बोलो नित्य गौरा हरि बोल हरि बोल हरि बोल हरि बोल हरि बोल बोलो नित्य गौरा हरि बोल हरि बोल हरि बोल हरे कृष्ण హరి బోల్ హేమా, హరి బోల్. చాలా మంచి పాడినా హేమా, బాగా ప్రాక్టీస్ చేస్తున్నా. రోజు రోజు పాడా. రోజు వాడుతున్నా. బాగా హేమ. కార్తీక మాసంలో రోజు అట్లా అలవాటు అయిపోయింది. మీరు చెప్పింది కదా దామోదరాష్టకము ఇది చదువుతుంది. దామోదరాష్టకం, నరసింహార్తి అండ్ గురువాష్టకం అవి రోజు పాడండి, మంచిగా ఉంటుంది. ट्यूनिंग डेली वो जय राधा माधव नरसिंहारती नमामेश ఇది కంపల్సరీ. వెరీ నైస్ మాతాజీ, వెరీ వెరీ హ్యాపీ. దామోదరాష్టకం కూడా 2 సార్లు చదువుతున్నాం. హరే కృష్ణ మంత్రం కూడా 108 సార్లు చదువుతున్నాం ప్రభుజీ రోజు. ఇదంతా ప్రభుజీ వల్లనే మనకు అలవాటైంది. లేకుంటే ఈ నరసింహారతి మనకు అసలు తెలిసేదే కాదు. ఈ ప్రభుజీ చేయబట్టి మనకు ఇవన్నీ తెలుస్తున్నాయి. ఇంకా ఇంకా ఉన్నాయి చాలా కీర్తనలు, చాలా నేర్చుకోవచ్చు. చాలా మంచి భక్తి కీర్తనలు ఉన్నాయి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చదువుతామండి. ఇవైతే ఈ సాంగ్స్ 3-4 సాంగ్స్ అనే కదా రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయండి మంచి ట్యూన్ లో. मेरा बेटी को 2 आ रहा है प्रभु जी, ऐसा नरसिम्हारती और क्या जय राधा माधव और नरसिम्हारती. कभी नेक्स्ट वीक गाओ बोलो क्लास में. नेक्स्ट वीक गाओ बोलो. ओके, thank you Mataji, thank you for joining the class. Please forgive me for any mistakes. फिर next week मिलते हैं. ओके, हरे कृष्ण. वांछा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. हरे कृष्ण. हरे कृष्ण.